మన రక్షకుడైన యేసు ప్రభు నామములో ఈ సాయంకాల సమయంలో వేదికలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరు వలసిన నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా చెప్పలేదు. థ్యాంక్ యూ. చిన్న పల్లవి పాడుకున్నాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన దేవుడు నీవేని. వాక్యమును తీసుకోవాలి. వాక్యాన్ని మన హృదయాల్లోకి ఎంత తీసుకోగలుగుతామో అంతగా మన జీవితాల్లో ఆశీర్వదించబడతాం. ఆమేన్. వాక్యానికి ఉన్న శక్తి ఇంక మరి దేనికి లేదు. ఎండిన ఎముకల మధ్య హెస్కేల్ మాట్లాడినప్పుడు ఏమైంది ప్రియులారా? మహాసైన్యమై, అవును కదా, కిరణ్ చెప్పలేదు. ఎండిన ఎముకల మధ్య హెస్కేల్ ప్రవచిస్తే ఏమైంది? మహాసైన్యమై లేచినాయి. చనిపోయిన లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఉన్నప్పుడు ప్రభు మాట వింటే ఏమైపోయాడండి? అతను మరలా జీవం వచ్చింది. మరలా మనకు జీవం ఇచ్చేది ఆయన మాట. మన జీవితాలను కట్టేది కూడా ఆయన మాట అంతే. ఆమె అమెరికాలో కోటీశ్వరుడు ఉన్నాడు. చాలా ధనవంతుడు ఆయన. చాలా వ్యాపారాలు చేసి చాలా డబ్బు సంపాదించాడు. ఆయనకు ఒకరోజు అనారోగ్యం ఉంది. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే క్యాన్సర్ అని చెప్పారు. న్యూయార్క్లో ఉండేవాడు ఆయన. హాస్పిటల్ నుంచి చెక్ చేయించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు డాక్టర్స్ చెప్పారు 3 monthsలో నువ్వు చనిపోతావు, ఎందుకంటే నీకు వచ్చిన వ్యాధి అటువంటిది. ఆయన వెళుతూ ఉండగా 4 రోడ్ల కూడల్లో సిగ్నల్ లైట్ దగ్గర ఆగాడు. ఒక భిక్షగాడు ఒక కార్డు పట్టుకొని దాని మీద పుచ్చుకొని కంటే ఇచ్చుట ధన్యము అనే కార్డు పట్టుకొని ఉన్నాడు. అది చదివి అక్క వినపట్లేదా లాస్ట్లో? థ్యాంక్ యూ. అలా వెంటనే చెప్పడం మంచిది. నాకు మైక్ లేకపోయినా వాల్యూమ్ పెంచుతాం. అక్క ఇప్పుడు వినపడుతుందా? రైట్. అక్కడ ఫ్యాన్ కొంచెం ఆఫ్ చేయడం అంతేనా? ఫ్యాన్ వల్లేనా అన్న? ఆఫ్ చేశారు కదా, మళ్ళీ 10 minutesకి ఒకసారి ఆన్ చేయండి. కొంచెం ఎయిర్ వస్తుంది, లేకపోతే అసలు మొత్తం వెళ్ళిపోతే ఇబ్బంది పడతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనాక? రైట్. ఆయన 3 నెలల కంటే బ్రతకనని తెలుసు, డాక్టర్స్ చెప్పారు కాబట్టి. వెళుతూ ఉండగా భిక్షగాడు చూపించిన కార్డు చూశాడు. ఎటు కూడా చచ్చిపోతాను కదా, ఈ ఆస్తి నేనేం చేయాలి అని మెన్హాటన్లో ఉన్నటువంటి ఆ స్థలం అంతా ఆ మల్టీ మిలియనీర్దే. పూర్తి పేరు నాకు గుర్తులేదు, చివరి పేరు మాత్రం జాన్ అని ఉంటుంది అతని పేరు. ప్రియులారా, చాలా ఆర్గనైజేషన్స్కి ఇచ్చేశాడు, క్రిస్టియన్ సంస్థలకి ఇచ్చేశాడు, ఎంబసీలు కట్టడానికి గవర్నమెంట్కి ఇచ్చేశాడు. ఎందుకంటే ఇవ్వడం దాన్ని తను నేర్చుకున్నాడు కదా, విన్నాడు కదా, దేవుని మాటగా తీసుకొని అప్పటి నుంచి చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఆయన 3 నెలల్లో చచ్చిపోవాల్సిన వ్యక్తి 33 సంవత్సరాలు బతికాడు. మీరు గుర్తుంచుకోండి, మిమ్మల్ని అయినా నన్నైనా బ్రతికించే దేవుని వాక్యమే. నీవు నేను వాక్యాన్ని ఎంత పట్టుకుంటావో అంతగా దీవించబడతాం. ఏ వాక్యమైనా ప్రభు నీ హృదయంలో ఆ వాక్యానికి నువ్వు ఎంత చోటిస్తావు అనేది ప్రభు చూస్తాడు. నాకు తెలిసిన ఒక సహోదరుడు బెల్జియంలో ఉంటాడు. అతను భార్యాభర్తలు మొదట ఒక బాబు, తర్వాత ఒక పాప పుట్టింది.
ఈ పాప గర్భంలో ఉన్నప్పుడు వైద్యులు ఏం చెప్పారంటే ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ పాప పుట్టింది మీకు, కాబట్టి మీరు అబార్షన్ చేయించుకోండి. ఇక అది తప్ప ఇంకొక మార్గం లేదని వాళ్ళు క్లియర్గా చెప్పారు వైద్యులు. ఆయన ఏం చేశారంటే బెల్జియంలో వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని అబార్షన్ చేయించుకోవడం వాక్యానికి విరుద్ధం, కాబట్టి మేము సత్యాన్ని పట్టుకుంటాం, హ్యాండిక్యాప్డ్ బేబీ పుడితే ప్రభు స్తోత్రం పెంచుతాం అనుకున్నారు వాళ్ళు. సౌండ్ రాకుండా చెప్పారు. లోకనా గుంటూరు దాకా పడాలి. థ్యాంక్ యూ అన్న. నిర్ణయం తీసుకున్నారు. దేవుని కృపను బట్టి హ్యాండిక్యాప్డ్ బేబీ పుట్టింది. రోజు రోజుకి ఆ బిడ్డలు ఎదుగుతున్న కొలది ప్రభు వారి ఏళ్ళ దయ చూపి ఆ పాపకు ఉన్నటువంటి వైకల్యం తగ్గుతూ వచ్చింది. ఉంది కానీ తగ్గుతూ వచ్చింది. 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ పాపకి ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్రమంగా నేర్చుకున్న విషయం ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని ఫ్యామిలీ ప్రేయర్ చేస్తుండేవాళ్ళు. ప్రభా మేము మీ కొరకు నిలబడ్డాం సత్యంలో, నువ్వే నిలబెట్టు అంతం వరకు, మరి ఎందుకు మమ్మల్ని నిలబెట్టావో మాకు తెలీదు, నీకు అప్పగించుకుంటామని ప్రార్థన చేసుకునేవాళ్ళు. 21 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఫ్యామిలీ ప్రేయర్లో దేవుడు ఏం మాట్లాడాడంటే రేపు మీరు బెల్జియం పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పాడట. అసలు వీళ్ళకి పార్లమెంట్ ముఖమే తెలియదు, ఎప్పుడు పార్లమెంట్ హాల్లో కూడా వీళ్ళు వెళ్ళాల. ప్రభు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు, రేపు పార్లమెంట్లో మీతో పని ఉంది, అక్కడికి వెళ్ళండి మీరు, నేను మీతో మాట్లాడతానని ప్రభు చెప్పాడు. భార్య భర్తలు ఇద్దరు పిల్లలిద్దరిని తీసుకొని హ్యాండిక్యాప్డ్ పాపను తీసుకొని పార్లమెంట్ దగ్గర నిలబడ్డారు. 10 o'clock వెళ్ళి నిలబడ్డారు. ఏంటో తెలియటం లేదు. 10:30కి వీళ్ళకి ఒక విషయం తెలిసింది ఏంటంటే అబార్షన్స్ లీగలైజ్గా చేసుకోవచ్చు, తప్పు లేదనే విషయం ఆ రోజు బెల్జియం పార్లమెంట్లో చట్టం చేయబోతున్నారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో వీళ్ళకి తెలిసి నీవు ఎవరో పక్కన వాళ్ళు చెప్పిన విషయమే కానీ వీళ్ళకి ఎవరు తెలుసు, లోపలికి వెళ్ళి మెయింటైన్ చేయడానికి లేకపోతే మేనేజ్ చేయడానికి తెలియదు. 1 గంటకి లంచ్ బ్రేక్లో ఒక ఎంపీ బయటకు వచ్చాడు. ఆయన ఆర్సీఎం చర్చికి వెళ్తాడు. వీళ్ళిద్దరూ ఆ పాప పుట్టినప్పుడు ఫోటో, పుట్టినప్పుడు డాక్టర్ చెప్పిన మాటలు అవన్నీ రాసుకొని పెట్టుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు, దేవుని కొరకు ఏం నిలబడాలి, విషయాలన్నీ రాసుకొని, సార్ ఇది సంగతి, మేము సత్యాన్ని వాక్యాన్ని పట్టుకున్నాం, మీరు ఇంతమంది పార్లమెంట్ సభ్యులు మీరు ఒక్కళ్ళే బయటకు వచ్చారు అంటే మీకు చెప్పాలనే కదా, మాకు తెలియదు, మేము చెప్పేశాం నీది డ్యూటీ అంటే. ఆయన లోపలికి పోయి ఒక మాట చెప్పాడు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బెల్జియంలో ఈ చట్టం చేయడానికి ఒప్పుకోనని చెప్పాడు. ఆ చట్టమే ఆగిపోయిందండి బెల్జియంలో. ఒక్క వ్యక్తి వాక్యాన్ని పట్టుకుంటే బెల్జియంలో అబార్షన్ జరగకుండా దేవుడు సహాయం చేశాడు. అంటే నువ్వు నేను ఏం చేయలేకపోతున్నావు, సత్యాన్ని నువ్వు పట్టుకోలేవు, కాబట్టి సత్యం ప్రజలకు దొరకటం లేదు. పిల్లరా, నీవు ఏ వాక్యమైనా దేవుని సత్యం కొరకు నిలబడినప్పుడు ఆ సత్యం నీలో పనిచేస్తుంది. నీ ద్వారా ఎంత పని జరిగింది అనేది నువ్వు ఊహించలేవు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంత పని జరిగింది అనేది కొలవలేము. మీరు 21 సంవత్సరాల క్రితం వాళ్ళు ఆ సత్యం కొరకు నిలబడినప్పుడు బెల్జియం పార్లమెంట్లో చట్టం చేయబడింది అనే సంగతి వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళు నిలబడ్డారు ప్రభు కొరకు. ప్రభు వారిని తీసుకెళ్ళి పార్లమెంట్లోకి వెళ్ళినట్లుగా ప్రభు సాయం చేశాడు. ఆ రోజు ఈవినింగ్ న్యూస్లో అంతా ఏమొచ్చిందంటే ఇది చట్టం చేయబడడానికి వీలు లేదని ఆగిపోయింది. ఎవరి ద్వారా జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, అంతా అనుకూలం ఉంది కదా అని అనుకున్నారు బెల్జియం అంతా. దాని వెనకమాల ఒక కుటుంబం భార్యాభర్తలు సత్యం కోసం నిలబడ్డారనే సంగతి ఎవరికి, నువ్వు నేను ఎవరికి తెలియకపోవచ్చు. ఏమైతే తెలియకపోతే ఆయన మహిమపరచబడగలిగితే చాలు. హల్లెలూయా హల్లెలూయా పాడేదా
వాక్యాన్ని మనం పట్టుకున్నాము. మన ద్వారా ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది మనకు తెలీదు. వాక్యం పట్టుకున్న తర్వాత నువ్వు ఎవరికి దీవెనకరంగా మారుతావో, ఎంతమందికి దీవెనకరంగా మారుతావు అనేది నువ్వు ఊహించలేనంతగా ప్రభు చేస్తాడు. నేను స్వయంగా ఆ బెల్జియం పార్లమెంట్లో చట్టం చేయడానికి కారణమైన వ్యక్తి నాకు చాలా క్లోజ్గా ఉంటాడు. ఆయన నాతో దేవుడు సౌత్ ఆఫ్రికా మీటింగ్లో కలుసుకున్నాం మేము. ఆయన చెప్తా ఉన్నప్పుడు నా కన్నులు గుండెలు పగిలిపోయినాయి. అరే, ఒక్క విషయంలో దేవుని కొరకు నిలబడితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆమేన్. సత్యం ఆ దేశంలో ఎలా స్థాపించబడింది. మనం ఊహించలేని కార్యాలు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం ప్రభుకు అవసరం. మనలో ప్రతి ఒక్కరి విషయంలో ప్రభుకు ఒక గొప్ప సంకల్పం ఉంది. అది గుర్తుపెట్టుకొని మనం పనిచేద్దాం. థ్యాంక్ యూ. ప్రభు TCFMNని అలా దేశాలకు ఖండాలకు ఆశీర్వాదకరంగా ప్రభు చేయను గాక. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు. బుక్ ఆఫ్ రూత్ ఫస్ట్ చాప్టర్ 7 and 8 అనొచ్చు. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవాలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. చాలునా? దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనతో తేటగా మాట్లాడుతుంది. ఆమేన్. కింద కొంచెం మీరు ముందుకు సర్దుకుంటారండి, అనుకోకుండా మీరు అన్న మొదట మీరు కొంచెం ముందుకు రావచ్చు కొంచెం ప్లీజ్. నాన్న కిడ్స్ నాన్న మీరు తిట్టండి నాన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ 3 స్త్రీల గురించి మనం చూస్తాం. నయోమి, రూతు, ఓర్పా. వీరు 3 విధవరాండ్రే. అయితే నయోమి యూదురాలు, ఓర్పా రూతులు 2 కూడా మోయాబురాండ్రు. అయితే వీళ్ళు 3 బయలుదేరింది బెత్లెహేముకి. బెత్లెహేముకి బయలుదేరినప్పుడు బెత్లెహేముకి బయలుదేరినప్పుడు నయోమి యూజ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇఫ్ యూ క్యాన్. కొంతమంది కిడ్స్కి దే డోంట్ అండర్స్టాండ్ కంప్లీట్ తెలుగు అర్థం కాదు. మీకు వీలైనంత ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయండి తెలుగులోనే. కరెక్ట్ అన్న, మీరు చాలా సత్యం చెప్పారు. కానీ నేను ఇంగ్లీష్ మాట్లాడితే ప్రజలు హాస్పిటల్ పోలేదు. నా ఇంగ్లీష్లో 2 పదాలు కరెక్ట్గా వచ్చాను. ఒకటి ఎస్, 2 నో. నేను డిగ్రీలో ఇంగ్లీష్ 12 సార్లు తప్పా ప్రభు కృపను బట్టి. ఇంగ్లీష్లో లాస్ట్ నుంచి ఫస్ట్ మా క్లాస్లో నేనే. ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న, ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ప్రభు నాకు సహాయం, మనందరికీ సహాయం చేయండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రియులారా, ఈ 3 స్త్రీలు బయలుదేరింది బెత్లెహేముకి. అయితే బయలుదేరిన విషయం ఎందుకు బయలుదేరారంటే, దేవుడు బెత్లెహేములో ప్రజలకు ఆహారం ఇస్తున్నాడనే వార్త నయోమి వినది. బయలుదేరింది పెద్దామె ఫస్ట్ నయోమి. ఆమెతో పాటు ఓర్పా రూతులు కూడా బయలుదేరారు. 6వ వచనం చదువుకుంటే మనకు అక్కడ అర్థమవుతుంది. రూతు గ్రంథం ద బుక్ ఆఫ్ రూత్ ఫస్ట్ చాప్టర్ వర్స్ 6. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. థాంక్స్ అన్న. ఆమె బెత్లెహేములో దేవుడు జనులకు ఆహారం ఇస్తున్నాడని విన్నది కాబట్టి ఆమె బయలుదేరితే ఆమెతో పాటు నయోమి రూతులు, ఓర్పా రూతులు కూడా బయలుదేరారు. ఇప్పుడు ఆమె వద్దంటుంది. ఒకటి ఫస్ట్ రీజన్ లూకన వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా బయలుదేరారు. 2 వాళ్ళిద్దరు రావడం వలన నయోమికి పరిచయం చేస్తారు పెద్దాము కాబట్టి. మరి ఉపయోగమే కదా. ఎందుకు వద్దంటుందంటే ఒకటే కారణం, నయోమి తన 2 కుమారులకి మోయాబు రాండ్రుని మోయాబు దేశంలో వివాహం చేసుకున్నప్పుడు
రిసెప్షన్ బెత్తలేములో పెట్టలా. అది విషయం. ప్రాబ్లం ఏంటంటే అక్కడ వచ్చిన సమస్య. లోకన్న మా గుంటూరు వాళ్ళు కదండి, వెంటనే క్యాచ్. థ్యాంక్ యూ, హల్లెలూయా. ఇప్పుడు యూదురాలు నయోమి, వీళ్ళిద్దరు మోయాబురాండ్రు. యూదులు మోయాబీయులను చేసుకోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు వస్తే నయోమికి నువ్వు ఈ మిస్టేక్ చేసావని వీళ్ళందరూ అడుగుతారు. కాబట్టి వీళ్ళిద్దరిని రావద్దంటుంది. ఒక వ్యక్తి జీవితంలో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. నయోమి పాపాన్ని ఎలా కప్పుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఓర్ప సత్యాన్ని ఎట్లా విడిచిపెట్టాలని ప్లాన్ చేస్తుంది. రూతు సత్యాన్ని ఎట్లా పట్టుకోవాలని ఆలోచన చేస్తుంది. ఈ మూడిట్లో ఏదో గ్రూప్కి మనం చెందుంటాం. ఓర్ప రూతుల గురించి నేనేం చెప్పను ఈరోజు. నయోమి గురించి ప్రభు నా హృదయంలో పెట్టిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆమెకి ఒప్పుకోలు చేసే హృదయం ఆమెకి లేదు. ఒక వ్యక్తి జీవితంలో చాలా బేసికల్ థింగ్ ఏంటంటే ఒప్పుకునే హృదయం ఎవరిలో అయితే ఉంటుందో వారిని భూతలమంతటికి దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. మీరు అనొచ్చు, అయ్యా మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం, మా పాపాల విషయమే పశ్చాత్తాపడ్డాం, మారు మనసు పొందాం, బ్యాప్టిజం తీసుకున్నాం, కమ్యూనల్లో కూడా చేస్తున్నాం. రైట్. అయినా ఈ ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఏ ఎగ్జాము? ఒప్పుకునే ఎగ్జామ్. మీ అందరికి తెలుసు కదా, దావీదు ఆయన 1000 కీర్తనలు రాశాడు కదండి. సీతాపైతంతులు సితార ప్లే చేశాడు. ఆయన ప్లే చేస్తుంటే సౌండ్కున్న దురాత్మలన్నీ పోయినాయి. ప్రైజ్ గాడ్. సౌండ్ రాకుండా చెప్పి మనం పాడుతుంటే బయట ఉన్నాయి కూడా లోపలికి వస్తాయి దెయ్యాలు, అది వేరే విషయం. మనం ప్లే చేస్తుంటేనే దెయ్యాలు వెళ్ళిపోతాయి. వాక్యక్రమం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైందని చెప్పింది ఎవరండి? అక్క లాస్ట్లో వినపడుతుందా మీకు? రైట్, థ్యాంక్ యూ. నీ ధర్మశాస్త్రం వెండి బంగారాల కంటే గొప్పదని చెప్పింది ఎవరు? కదండి. మరి ఈ గొప్ప దావీదు బత్షెబాతో పాపం చేసి నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించే వరకు బైబిల్ చదవలేదా? దావీదు పాపం చేసిన తర్వాత ఆయన చేసిన వర్క్ ఏంటి? పాపాన్ని ఎట్లా కప్పుకోవాలని ప్లాన్ చేశాడా, ఒప్పుకోవాలని ప్లాన్ చేశాడా? థ్యాంక్స్ అన్నా. మరి అభిషేకించబడ్డాడు కదా సమూయేలు ప్రవక్త చేత. అభిషేకించబడిన వాడు కూడా దేనికి ట్రై చేస్తాడు? కప్పుకోవడానికి. అంటే నీవు నేను కూడా దేనికి ప్రయత్నం చేస్తాం? కప్పుకోవడం. మనిషి నేచర్ అది. నువ్వు మారు మనసు పొందానని చెప్పొచ్చు, పాటలు రాశానని చెప్పొచ్చు. ఈ దినాల్లో సేవకులు మేము కూడా ఒక పాట పాడినప్పుడు ప్రజలు మమ్మల్ని బాగా పొగుడుతారు. బ్రదర్ మీరు భలే పాట రాశారు, భలే పాట రాశారు అంటుంటారు. అసలు పాటలు ఏవి మాయి కాదు, దావీది. ఆయన దగ్గర కాపీ కొట్టి మేము రాసినట్టుగా సీడీ మీద ఎట్ట పెట్టుకుంటాం. నేను అవి చూసుకున్నప్పుడు నేను ప్రభువా ఏంటిది అనుకుంటుంటాను. పాటలు దావీదు దానిలో నుంచి తీసింది. మనకి ఎక్కడి నుంచి ఉన్నాయండి? ఆయన దేవుని దగ్గర కనిపెట్టి రాసిన కీర్తనలో నుంచి ఇప్పుడు ఒక పదం తీసుకొని రాసి మేము రచన, స్వర, పద, కల్పన, గానం, గాత్రం ఏందో మరి ఇదేందో నాకు థ్యాంక్స్. ప్రియులారా, మనది ఏది కాదు, ఆయన కృపను బట్టి మనం ఏదైనా చేయగలుగుతాం. ఆమేన్. సౌండ్ రాకుండా చెప్పారు. మిమ్మల్ని చూసి నాకు ప్రోత్సాహం కలుగుతుంది అంటాడు పౌలు. ఎట్లుంటే ఉన్న ప్రసంగం కూడా ఇంకిపోయేటట్టు. ప్రియులారా, దావీదు తన పాపాన్ని ఎలా కప్పుకోవాలని ప్లాన్ చేశాడు. మరి దేవుని మైండ్ ఎట్టుంటుంది? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. 2 సామ్యూయల్ 12th chapter verse 16. యెహోవా ఊరియా భార్య దావీదునకు తన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడింది. చూడండి, ఎవరి భార్య? ఉరియా భార్య, దావీదు భార్య. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యం. యెషై రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. అక్కడ ఇంకొకసారి చదువుతారా? ఊరియా భార్యగా నుండిన ఆమె మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యం. యెషై రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు
దావీదు సొలొమోనును కనెను. దావీదు భార్య ఉరియా భార్య. ఊరియా భార్య. మీరు నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి. ఊరియా భార్య. అప్పటికి దావీదు చచ్చిపోయాడా లేదా? మత్తయి సువార్త రాసినప్పుడు చచ్చిపోయాడు. ఉరియా చచ్చిపోయాడా లేదా? చచ్చిపోయాడు. బత్షెబా చచ్చిపోయిందా లేదా? అయినా దేవుని దృష్టిలో ఆమె దావీదు భార్య కాదు, ఉరియా భార్య. ఎందుకని? దావీదు చేసిన పాపం దావీదు పాపంగా అనిపించకపోవచ్చు, కానీ దేవుని సైట్లో చూస్తే అది నాబాలు చచ్చిపోయిన తర్వాత నాబాలు భార్యని అబీగైలుని చేసుకున్నాడు దావీదు. అక్కడ దావీదు భార్యని అబీగైలు ఉంటుంది, కానీ నాబాలు భార్యని అబీగైలు ఉండదు. ఎందుకని? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వాక్యం. నీ యజమానుని స్త్రీలను అన్న కొంచెం బిగ్గరగా చదువున్నాను. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుకుని ఇది చాలదని నీవు అనుకుని. అక్కడ ఆగున్నాను ఒకసారి. ఇది చాలదని నీవు అనుకుని ఉంటే నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి మాట చదువుకున్నప్పుడు నా గుండె పిండి పెట్టింది. దావీదు ఎందుకు ఈ పని చేసావు? చాలదని ఇంకా అడిగితే నీకు ఎంతమంది స్త్రీలు కావాలో అంతమందిని ఇచ్చిండేవాడిని. అయినా ఉరియాని చంపి నువ్వు బచ్చి పని చేసుకోవాలా? గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే నమ్మకమైన ఉరియాని తీసుకెళ్ళి చంపించాడండి దావీదు. ఎంత వేదనకరమైన విషయం అంటే, చీటి ఉరియాకే రాసిచ్చాడు, ఉరియాని తీసుకెళ్ళి యోవాబుకి ఇమ్మని చెప్పాడు. ఆ చీటిలో ఉంది, యుద్ధం బలంగా జరిగే చోట ఉరియాను ఉంచమని. ఎంత ఫెయిత్ఫుల్ క్యాండిడేట్ అంటే అండి, ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్తే దావీదు రాజనగర్ గుమ్మం దగ్గర పడుకుంటాడు. అందరూ యుద్ధంలో ఉండగా నేను ఇంటికి పోయి నా భార్య దగ్గర ఉంటాను. ఒక వ్యక్తికి ఒప్పుకునే హృదయం లేకపోతే నమ్మకమైన వ్యక్తి ప్రాణాలు తీయటానికి కూడా వాళ్ళు వెనకాడండి. తప్పు చేసింది దావీదు, ఉరియా ఏం చేయలేదు కదండి. ఈ రాత్రి నేను ఎగ్జామ్ చేసుకున్నావు, నీకు ఒప్పుకునే హృదయం ఉందా లేదా? దావీదే ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. పిల్లరా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అది పాపం కాదు, మన దృష్టిలో అది పాపం కాదు. నాకు తెలిసిన ఒక తమ్ముడు చెప్పాడు, అన్న మా ఆఫీస్లో ఒక సిస్టర్ పనిచేస్తున్నారన, ఆమె యవ్వన కాలంలో చిన్న వయసులో 22 ఇయర్స్లో భర్తను పోగొట్టుకుంది, చిన్న పిల్లన్న. అందుకని ఆమెకి న్యాయం చేద్దామని నేను మ్యారేజ్ చేసుకున్నానన్న. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఆమెకు న్యాయం చేయబోయాడంటే ఈ న్యాయాధిపతి. నేను చెప్పాను, అయ్యా భారతదేశంలో ఉన్న విధవరాండ్రందరికి న్యాయం చేయాలి, మరి ఏం చెప్తామా? నీ దృష్టిలో నా దృష్టిలో అది పాపం కాకపోవచ్చు ఒకవేళ, కానీ దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను. మన వస్త్రధారణ, మన వేషధారణ, మన మాట, మన పలుకు, మన కూర్చుండడం, నుంచోవడం, మనం అన్నీ ఆయన గమనిస్తున్నాడు. ఆయన సెలవు లేకుండా మన జీవితంలో ఏది లేదు. నా ప్రియమైన స్నేహితులారా, దావీదు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. వేల కీర్తనలు రాసి సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడి దేవుడు గొర్రెల దొడ్ల నుంచి తీసి నేను కోరుకున్నవాడు ఇతడే అని వాళ్ళ అన్నలు తండ్రి ముందు సమూయేలు చేత అభిషేకించబడి సౌలు యొక్క దురాత్మలు వెళ్ళగొట్టడానికి దేవుని చేత వాడుకోనబడినటువంటి ఈ వ్యక్తి పర్లేదు, దేవుని చేత వాడబడినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడో మనం చూస్తే, బత్షెబాతో పాపం చేసి ఉరియాను చంపించడానికి ప్రయత్నం చేసి ఏమీ తెలియని వాడుగా కూర్చున్నాడు. నాతాను వచ్చి ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు అవునని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. నేను ఇలానే ఒకరోజు ఒక చోట వాకింగ్ చెప్తున్నా, ఒక బ్రదర్ అడిగాడు, అన్నా దావీదు ఉరియాను చంపించాడు కదా. చంపించాడయ్యా, పనిలో పని నాతాను కూడా చంపిస్తే బాగుండేదిగా అన్నాడు. నాకు అర్థం, నాతాను చంపటం ఏంటి? నాతాను ఎందుకయ్యా? నాతాను చంపితే దావీదు పాపం బయటకు వచ్చేది కాదుగా అన్నాడు. నీ అంత బుర్ర ఆయన దావీదు ఏమి నాలెడ్జ్ అండి, తెలుగు వాళ్ళకుండే బుర్ర మామూలు బుర్ర. నేను 2 రోజులు ఆ మాట విని మనిషి కాలేకపోయానండి. నాతాను చంపటం ఏంటి అసలు? అమ్మో, ఇది మామూలు బుర్ర అంటారా? 2 రోజులు నేను మనిషిని కాలేకపోయా. ఒకవేళ కనుక దావీదు అది చేస్తుంటే ఎలాగుండేది పరిస్థితి? ఎప్పుడు నువ్వు కప్పుకోవాలని ప్రయత్నం చేయదు.
నువ్వెంత క్లియర్గా ఉంటావో దేవుని సన్నిధిలో, జీవితంలో నువ్వు ప్రభుని ఎరిగిన నాటి నుంచి నీ జీవిత యాత్ర ముగించే వరకు ఒక్క విషయంలో నువ్వు కేర్ఫుల్గా ఉండు. తెల్లటి కాగితంలాగా నీ హృదయాన్ని ప్రభు దగ్గర కాపాడుకో. దట్స్ ఆల్. ప్రభు మొత్తం చేస్తాడు నీ జీవితంలో ఆయన. హల్లెలూయా. ఆదాము దేవుని యొక్క స్వరూపంలో చేయబడినాడు అండి. ప్రతిరోజు చల్లబూట దేవునితో మాట్లాడేవాడు. అసలు ఎంత బెస్ట్ లైఫ్ చేశాడంటే ఇక్కడ కూర్చున్న మనందరికంటే బెస్ట్ పర్సన్ ఆదామే. ఎందుకంటే ప్రభువా నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తావని అడగనోడు ఆయన ఒక్కడే. నాకు తెలిసి మీరు అందరూ ప్రభువా నా మ్యారేజ్ ఎప్పుడు చేస్తావు, నా ఎముకేడ ఉంది తీసుకో అడిగినోడు ఖచ్చితంగా ఉంటారు. ఆదాము మాత్రం నా ఎముక ఎక్కడుందని దేవుడిని ఎప్పుడు, దేవుడే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని తలంచి ఆదాము ప్రక్కటి ఎముకను తీసి అవను చేసినాడు. దేవుణ్ణి ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయలేదండి ఆదాము. ఆదాము ప్రక్కటి ఎముకను తీసినప్పుడు ఆదాము మేలుకున్నాడా, నిద్రపోయాడా? ఏం ప్రభా ఒక మాట చెప్పావా, నా ఎముక తీసేటప్పుడు నువ్వు నేను నిద్రపోయినప్పుడు తీస్తావా? ఏంటిది అంతా నీ ఇష్టమేనా? మాకంటే ఇష్టమే ఉండదా? మనం ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు మెయిల్ పంపిస్తాం కదా. మెయిల్ పెట్టినప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఎస్ అన్న చెప్తాం, నో అన్న చెప్తాం. దేవుడు మనకు ఇంకో గొప్ప వరం ఇచ్చాడు. రేపు మీటింగ్ అన్న ఈ రోజు వరకు కూడా ఎస్ చెప్పు, నో చెప్పు. ఇదేంటంటే కమ్యూనికేషన్ స్కిల్. మీటింగ్ పెట్టిన వాళ్ళు టెన్షన్ పడి చచ్చిపోతున్నాయి. యోనా కూడా నినివేకి వెళ్తానని చెప్పుడు, వెళ్ళనని బ్యాగ్ సర్దుకొని తర్షీషుకు బయలుదేరాడు. అదే ఏంటి బ్రదర్ అంటే ఇది కమ్యూనికేషన్ స్కిల్ అంట. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటని అడిగి నేను ఒక బ్రదరు ఆఫీస్కి బయలుదేరితే వాళ్ళ బాస్ అడిగితే ఎక్కడున్నామంటే ఆన్ ద వే అన్నారంట, కానీ ఎక్కడున్నామో చెప్పకూడదు. అది కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటి ప్రియులారా? అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పకూడదు, మధ్యలో పెట్టి జనాన్ని చంపాలి. అది దేవుని దగ్గర నీ కమ్యూనికేషన్ స్కిల్, నా కమ్యూనికేషన్ స్కిల్ పనిచేయదు. ట్రూత్ ఈజ్ ట్రూత్. నీ నోటి నుంచి వచ్చిన మాట అవునంటే అవును. మీరు చూడండి, ఎవరినైనా రేపు మీటింగ్కి వస్తారా బ్రదర్ అంటే చూస్తామండి అంట. ఏంది చూసేది? చూసావు ఇప్పుడు వస్తారో చెప్పరు, రారో చెప్పు, రేపు చూస్తామండి. ఏంటి చూసేది నాకు అర్థం కాదు. నువ్వు రాగలవా లేదా? మనకి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వద్దు. సత్యములో ప్రభు కోసం నిలబడదాం. ఆదాం బెస్ట్ లైఫ్ చేశాడండి. సర్పం వచ్చి అవ్వతో మాట్లాడిన తర్వాత వాళ్ళు దేవుడు వద్దన్న పండు చూశారు. అప్పుడు చూసారా? ఏం చేయటం అండి. సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూడుకుంటాం గొప్ప విషయమా? గోడ మీద సినిమా పోస్టర్ కూడా చూడుకుంటాం గొప్ప విషయమా? ఈ రెండిట్లో ఏది కావాలి? మీరు ఎడ చూస్తున్నారంటే కళ్ళు ఇచ్చింది ఎందుకు చూడటానికి కాదా బ్రదర్? ఇక అట్టంటే మనం ఏం చేయాలి? కళ్ళు ఇచ్చింది ఎందుకు చూడటానికి కాదండి మనం ఏం చెప్తామండి? ఇటువంటి ప్రశ్నలకి జవాబులు ఉండవు. ఇటువంటి ప్రశ్నలు ఎవరికన్నా ఉంటే మనమే పాకిస్తాన్ తీసుకెళ్ళి వీసా పాస్పోర్ట్ ఖర్చు పెట్టి లాహోర్లో వదిలిపెట్టి పాస్పోర్ట్ తీసుకొస్తే డౌట్లే ఉండవు. అక్కడ వాళ్ళకైతే వాళ్ళు బాంబులు పేలుతుంటే ప్రభువా మినసోటా ఫ్లైట్ ఎప్పుడు ప్రభు అంటుంటారు. చార్లెస్ ఫిన్నీ గారు ఒక మాట చెప్పాడు. ఆది కాండం నుంచి ప్రారంభ గ్రంథం వరకు నాకెప్పుడు ఒక డౌట్ రాలేదని చెప్పాడు. నేను వాక్యంగా నమ్మా, అదే నా ఉద్యమానికి కారణం అన్నాడు. ఒకరోజు ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తా ఒక త్రాగుబోతు గుంపు కనపడితే వాళ్ళ వైపు అట్లా చూశాడండి. అంతే. వాళ్ళందరూ పశ్చాత్తాపడి పాపులు మన ఏడవడం స్టార్ట్ చేశారు. ప్రసంగం చేయలే, మాట్లాడలా, పాట పాడలే. నీ జీవం అంతా, నీ ఆశీర్వాదం అంతా ఎందులో ఉందో తెలుసా? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మనం నడిపిస్తాడు. వాక్యాన్ని వాక్యంగా నమ్మి మన ప్రభు కొరకు ముందుకు వెళ్ళిపోవాలి. అంత ఆదాము దేవునితో అంత సఖ్యత కలిగిన ఆదాము ఆ పండు అవిచ్చినప్పుడు తిని తప్పు చేశాడు. దేవుడు అడిగాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే నీ స్వరం విన్నప్పుడు తోట చెట్ల మధ్య నేను దిగంబరిని భయపడి దాక్కున్నాను. అదేంటి దిగంబరిని తెలిపిన వాడు ఎవడు? నేను తినొద్దన్న దాన్ని నువ్వు తిన్నావా అంటే ఆదాము అన్నాడు, నీవు నాకు ఇచ్చిన స్త్రీ తీసుకొచ్చి ఇస్తే నేను. అంత గొప్ప భక్తి జీవితం చేసిన వ్యక్తి నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ తీసుకొచ్చి ఇస్తే తిన్నానయ్యా. ఆ ఒప్పుకోలు దేవునికి అంగీకారయోగ్యంగా లేదు. అందుకే ఏదైనా తోట నుంచి ఆదాము అవ్వని దేవుడు బయటికి ఎంత సహజీవనం చేసినా యథార్థంగా ఒప్పుకునేటువంటి విషయంలో ఆదాము ఫెయిల్ అయిపోయాడు. నేను తిన్నానన్నాడు కానీ
నీవు నాకు ఇచ్చిన స్త్రీ తీసుకొచ్చి ఇస్తే తిన్నానన్నాడు. కానీ దేవా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నువ్వు తినొద్దన్నావు, నేను తినకుండా ఉండాల్సింది తిన్నాను, దేవా నన్ను క్షమించమని అడుగుంటే అసలు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం? అంటే ఒక వ్యక్తి జీవితంలో ఒప్పుకోలు సరిగా లేకపోతే సర్వమానవాళికి ఎటువంటి శాపం అండి. మీరు ఆలోచించండి ఒకసారి. పిల్లరా, నయోమికి తన పాపాన్ని కప్పుకునే హృదయం ఉంది. అందుకని తన వారితో రూతు ఓర్పాలతో ఏమంటుంది? 1వ అధ్యాయం 13. రూతు గ్రంథం 1వ అధ్యాయం. వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తిలే ఇందురా, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయన. చాలనా? థ్యాంక్ యూ అన్నా. దేవుడు నాకు, దేవుడు ఎవరికైనా విరోధిగా ఉంటాడా? 20వ వచనం చూద్దాం, అక్కడ ఇంకో మాట చెప్పిందామా. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను. ఏమి స్టేట్మెంట్స్ అండి? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసెను. ఇంకొక మాట ఉంది పక్కన. కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. ఎంత ఘోరమైన మాట. నేను సమృద్ధి కలిగిన దాన్ని వెళితే యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేశాడు. సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడు, ఆయన నాకు విరోధి అయిపోయాడు. ఆ మాటలు విని వార్ప వెనక్కివెళ్ళిపోయింది. నీకెప్పుడైతే ఒప్పుకోలు చేసే హృదయం ఉండదో ప్రియులారా, నువ్వు ఆత్మల్ని వెనక్కి తీసుకుపోతావు, ముందుకు తీసుకెళ్ళవు. వార్ప వెనక్కి వెళ్ళిపోయింది, తమ్ముడు కొంచెం రూతు ముందుకు వచ్చింది. ప్రియులారా, మీరు ఆలోచిస్తున్నారా? అంటే ఒప్పుకోలు చేయని హృదయం ఉన్నప్పుడు నువ్వు ఆత్మలకు ఎంత నష్టం కలుగు చేస్తావు. అంతేకాదు దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. బెత్లెహేము ప్రజలు అంటున్నారు, అమ్మ నువ్వు నయోమివి కదా అంటే, అయ్యా నన్ను నయోమి అనొద్దు, నన్ను మారానండి. బెత్లెహేముకి రూతు నయోమి ఇద్దరు వచ్చారు. నయోమి జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదం లేదు. మరి రూతు జీవితం, దేవుడు బోయోస్తో అంటు కట్టాడు. రాత్రి మనం చూసాం, ఓబేదునిచ్చాడు. దేవుడు బెత్లెహేముని ఆమెకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవుడు ఆమె దీవెనకరంగా చేశాడు. నయోమి క్రీస్తు వంశావళిలో కనపడదు, రూతు క్రీస్తు వంశావళిలో కనపడుతుంది కదండి. ఇద్దరు ఒకేసారి వచ్చారు, ఇద్దరు ఒకే పని మీద వచ్చారు పిల్లరా. కానీ ఒకరి జీవితంలో ఆశీర్వాదం లేదు. నీ జీవితంలో నువ్వు బెత్లెహేముకే ప్రయాణం చేయొచ్చు. ఒప్పుకోలు చేసే హృదయం కనుక నీకు లేనట్లయితే నీ జీవితంలో బ్లెస్సింగ్ ఉండదండి. అంతే, ఉంటావు మందిరంలో, ఇంట్లో, దేశంలో ఉంటావు. నీలో నుంచి ఒక్క ఆశీర్వాదం కూడా చూడలేవు. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభు శిష్యుడైన పేతురు, ఆయన దగ్గర కత్తి ఉంటుంది. యేసు ప్రభు శిష్యుడిగా ఉంటాడు, కత్తి కూడా ఉంటుంది. ఆయనకి యేసయ్యతో సహవాసం ఉంటుంది, కత్తితో కూడా ఉంటుంది. మంచిగుంటే బాగానే ఉంటుంది, తేడా వచ్చి చెవులు కట్ చేస్తాడు ఆయన. కోటంలో ఉంటేనేమో ప్రభు నీ కొరకు చచ్చిపోతాను అంటాడు. బయటికి వెళ్ళి కారు దగ్గరికి వెళ్తే యేసు ప్రభు లేదు, ఏం లేదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. పేతురు పత్రికలు రాశాడు, పౌలు కూడా పత్రికలు రాశాడు. ఎక్కడైనా పేతురు నేను కత్తి పట్టుకున్నానని కానీ, చెవులు నరికానని కానీ, అబద్ధం ఆడానని కానీ ఎక్కడ రాయలే ఆయన. ఖచ్చితంగా మెనసోట అయ్యి ఉంటుంది అయింది. మరి పౌలు తిమోతికి రాస్తా అంటాడు, తిమోతి నేను మంచోడిని అనుకుంటావేమో అనుకోవద్దయ్యా, పూర్వం నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణయ్యా, తెలియజేశానయ్యా, దేవుడు నన్ను కనికరించాడు. పౌలుకి ఏం అవసరం ఫ్రెండ్స్? పౌలు కంటే తిమోతి చిన్నోడు. పౌలు సేవలో రక్షణ పొందినోడు తిమోతి. మనకంటే చిన్నోడి దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం మనకుందా? ఏమో సైలెంట్ అయిపోయారు. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. తిమోతి దగ్గర ఒప్పుకున్నాడు. మరి రోమా సంఘానికి ఏం రాశాడు? 7:14 రోమాపత్రిక 7వ అధ్యాయం 14 వచ్చిన రోమాపత్రిక. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి. చాలా పౌలు స్టేట్మెంట్ చెప్పేశాడు, నేను పాపమునకు అమ్మబడిపోయాను. 19:18
నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. అబ్బా నెక్స్ట్ నాన్న. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయట నాకు కలుగుటలేదు. హల్లెలూయా. సౌండ్ రాకుండా చెప్పారు. హల్లెలూయా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి. దయచేసి చప్పట్లు కొడుతున్నారా? నివసింపదని నెరుగుదును, ధర్మశాస్త్రానికి పాపాన్ని అమ్మబడిపోయాను, మేలేంటి చెయ్యాలని ఆశ ఉంది కానీ నా వల్ల ఎవరు చెప్పగలరండి? ఏ సేవకుడు చెప్తారంటే ఎవరు చెప్పగలరు? సేవకులని మేము మా ద్వారా దేవుడి అద్భుతాలు చేశాడు, మేము ఆ ఖండంలో ఎట్టు పని చేసాము, ఇక్కడ ఎట్టు పని చేసామని చెప్తాం కానీ వేరొక నియమం మా అవయవాల్లో ఉందని చెప్పగలమా? చూడండి పౌలు ఏమని చెప్తున్నాడు, 20వ వచనం. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను. 23లో ఒక మాట అంటాడు, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు తేల్చి చెప్పాడండి. వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది, అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. పాప నియమానికి చెరపట్టి నన్ను లోబరుచుకుంటుంది. 24న అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నన్ను ఎవడు విడిపిస్తాడు? కేకలేస్తున్నాడు పౌలు. తనలో మంచి ఏది నివసింపదని నేను. అందుకే పౌల్ని ఎవరేమన్నా కూడా ఏం బాధపడ్డా. నువ్వెందుకు బాధపడుతున్నావంటే నువ్వు అందరికి మంచిదాని మనం మంచుడు అనే చెబుతావు, ఎవరు వందనాలు చెప్పకుండా ఉంటారు, TCFM అని పెద్ద మేలు రాస్తావు. నేను అసలు మంచోడే కాదని చెప్పాడండి పౌలు. అందుకే ఆయన ఎవరేమన్నా కూడా ఆయన ఏం పట్టించుకోలే. స్తోత్రం. హల్లెలూయా. సౌండ్ రాకుండా చెప్పారు. హల్లెలూయా. ఎవరు ఎన్ని మాట్లాడినారండి? పేడ వంటి వాడు ఇతనని చెప్పారు. బాధపడ్డా? బాధ కలిగింది ఆయనకి. ఎందుకని?
తాను మంచోడు కాదన్న సంగతి పౌలుకు తెలుసు. నీవు నేను పౌలులాగా రోమా సంఘం ఎదుట ఒప్పుకున్నాడండి. దేవుడు అద్భుతమైన పని దేవుడు పౌలు వారు తిమోతి దగ్గర చెప్పాడు, సంఘానికి కూడా చెప్పాడు. మరి నీవు నేను అలా కనుక మనం చెప్పగలిగేటువంటి కృపలోనికి మనం రావాలి. అందుకే పౌలు దగ్గర ఎటువంటి వ్యక్తిని తీసుకొచ్చినా సెట్ అయిపోతారండి. పేతురు దగ్గర అట్లా ఉండదు. నేను మీకు చెప్పాను కదా, అన్నయ్య సభ్యురాలు సరిగ్గా లేరు, వాళ్ళు పంపించేశాడు పైకి. మీరు వద్దులేండి సంఘం చెడిపోతుందని పైకి పంపించాడు. పౌలు అటు చేయడు, సెట్ చేస్తాడు. పౌలు రోమా జైల్లో ఉన్నప్పుడు ఫిలోమాన్ ఇంట్లో దొంగతనం చేసిన ఒనేసిమో జైల్లో పడ్డాడు. ఆ జైల్లోనే పౌలు ఉన్నాడు. పౌలు అతనికి గాస్పల్ ఇచ్చాడు. ఒనేసి మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత ఏంటి విషయం అని అడిగితే ఫిలోమాన్ ఇంట్లో దొంగతనం చేసి వచ్చానని చెప్పాడు ఒనేసి. అంతేనా అని ఫిలోమానికి పౌలు ఉత్తరం రాశాడు. అతను ఏదైనా నష్టం చేస్తే అది నా లెక్కలో గట్టు, నేను ఎవరిని తీసుకొచ్చినా పౌలు సత్యస్ వదిలిపెట్టాడు. లెనిన్ కమ్యూనిజాన్ని ప్రపంచాన్ని తీసుకెళ్ళిన వ్యక్తి అతనే. అతను ఒక నామినల్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అతను ఒక సేవకుడి దగ్గర పరిచయం చేయాలి, సేవ చేయాలనే ఆశతో వెళితే కొంచెం మొండోడు స్వభావ సిద్ధంగా ఆ పాస్టర్ గారిని కొంచెం ఇబ్బంది పెడితే ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడు, అయ్యా నిన్ను నడిపించడం కష్టం, కుదరదు అని చెప్పాడు. ఈయన లెనిన్ బయటకు వచ్చేసి ఎర్ర జెండా పట్టుకొని కమ్యూనిజం స్టార్ట్ చేశాడు. ప్రపంచాన్ని కమ్యూనిజంతో నింపాలని ఉర్రూతలూగించినటువంటి వ్యక్తి ఆ దినాల్లో. ఆయన ఏం చెప్పాడు తెలుసా? చివరిలో కమ్యూనిజం ఫెయిల్ అయిందనే విషయం ఆయన తెలుసు. రష్యాలో ఫెయిల్ కాలేదా, రొమేనియాలో ఫెయిల్ కాలేదా, చైనాలో కూడా ప్రభు ఫెయిల్ చేస్తాడు అంతే. అది సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ ఇష్యూ అది కమ్యూనిజం. ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, క్రీస్తు ప్రేమ గనక నేను రుచి చూచి వదిలిపెట్టాను, ఆ ప్రేమలో అలానే నిలిచి ఉంటే కనుక నిజమైనటువంటి కమ్యూనిజాన్ని ప్రపంచానికి తెచ్చామని చెప్పాడు. ఒకవేళ కనుక లెనిన్కే కనుక ఆ ప్రేమ దొరికింటే, గుర్తుంచుకోండి ఈ విషయాన్ని, యేసు ప్రభు లోకరక్షకుడని అందరికీ తెలుసు. దెయ్యాలకు తెలీదా? అవి కూడా దెయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడని నమ్మి ఒడుకుతున్నాయని యాకోబు రాస్తాడు. ఏం లాభం, ఎన్నిసార్లు చెప్పినా బండి అక్కడే ఉంటుందండి. హల్లెలూయా. మొదలు నా గట్టి చెప్దాం. ప్రైజ్ గాడ్. నా ప్రియమైన స్నేహితులారా, మనం చేయవలసింది సరిగ్గా చేయట్లా. మన వందనాల్లో ఎంత శక్తి ఉందండి. మరీ వందనం వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు వందనాలకు అంత పవర్ ఉంటే ఎంత పవర్ అండి. ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులేసిందంట. యేసు ప్రభు పాపాత్ములైన స్త్రీకి ప్రసంగం చేశాడా? అమ్మా నీ మీద ఎవరు రాయి వేయలేదా, నేను కూడా నీకు శిక్ష. ఆయన పలకరిస్తే ఆమె పాపాన్ని విడిచిపెట్టేసింది. నీవు నేను మన జీవితంలో ఏదో చేయాలనుకుంటాం, ఏం కాదు, క్రీస్తు ప్రేమతో మనం నింపబడిపోయి మన పలకరింపులోనే ఆ క్రీస్తు ప్రేమను కలిపి కనుక ప్రజలకు ఇవ్వగలిగితే మళ్ళా టీసీఎఫ్ ఎంఎన్కి వచ్చిన వాళ్ళు పాపం ఉండరు. అంతే వాక్యం. నీ వందనాలు నిజంగా హృదయపూర్వకంగా చెప్పగలిగితే ఆత్మలు ఎంత గంతులేస్తారండి. ఎన్ని కుటుంబాలను మనం ఇక్కడ పట్టుకోవచ్చు. ఒక్క యుఎస్కి మాత్రమే దేవుడు ఆ కృప ఇచ్చాడండి. 195 దేశాల ప్రజలు అమెరికాలో ఉన్నారు. ఎవరు చేయలేనంత పని మనం చేయొచ్చు. ఒక పాకిస్తాన్ వ్యక్తిని ఇండియాకి నేను తీసుకెళ్లాలంటే కుదిరిద్దా కుదరదా అన్నా? థ్యాంక్స్ అన్నా. కానీ ఒక పాకిస్తాన్ వ్యక్తి అమెరికాలో ఉంటే అతనికి యుఎస్ పాస్పోర్ట్ ఉంటే నేను ఇండియా తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా? యుఎస్ పాస్పోర్ట్కి వరల్డ్ ఎంత వాల్యూ ఉందండి. ఎన్ని కంట్రీస్కి అసలు వీసా అవసరం లేకుండా వెళ్ళొచ్చు. దేవుడు ఆ యుఎస్కి మాత్రమే ఆ వాల్యూస్ ప్రభు ఇచ్చాడు. మరి ప్రభు మీకు ఇచ్చిన దాన్ని మీరు ఎంత ఉపయోగిస్తున్నారు? దేని మీద మీ ఫోకస్ ఉంటుంది? ప్రపంచంలో ఏ దేశంలో కూడా అన్ని దేశాల ఎంబసీలు మనకు దొరకవు. ఒక్క యుఎస్లో మాత్రం ప్రతి దేశానికి సంబంధించిన ఎంబసీలు దొరుకుతాయి. ప్రైజ్ గాడ్. మీరు కెన్యా అటువంటి కంట్రీస్ని తీసుకుంటే, లేకపోతే నైజీరియా లాంటి కంట్రీస్ తీసుకుంటే కొన్ని కంట్రీస్కి వీసాలు
తీసుకోవడానికి ఎంబసీలు అక్కడ ఉండవు. కానీ దేవుని కృప ఇక్కడ అన్ని కంట్రీస్కి ఎంబసీలు ఉన్నాయి. ప్రపంచంలో ఇన్ని కంట్రీస్ ప్రజల్ని హోల్డ్ చేయగలిగినటువంటి కృప దేవుడు యుఎస్కి మాత్రమే ఇచ్చాడు. మరి ప్రభు నేను ఇక్కడ ఎందుకు పెట్టాడంటే గుంటూరుకు వెలుగుగానో లేకపోతే తెలంగాణకు వెలుగుగానో ఉండడానికి కాదు, ప్రపంచానికి వెలుగుగా నేను ఉంచడానికి. నీకు నాకు ఏం కొదువైపోయిందంటే ఆ ఒప్పుకోలు చేసే హృదయం లేదు. ప్రభువా నువ్వు నన్ను ఎట్లా అనుకున్నావు, అసలు నన్ను ఎట్లా పిలిచావు అయ్యా, నాలాంటి నీకు ఎట్టమనికి వస్తాడు. పౌలు అంతరంగ హృదయం క్షోభించింది. నేను సంఘాన్ని హింసించాను కాబట్టి అపోస్తులు అనిపించుకున్నట్టుకు నేను యోగ్యును కాదన్నాడు. అంతే, ఒకటే మాట. పౌలు కాలంలో ఏం జరిగింది? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19:24 యాక్ట్స్ 19 చాప్టర్ వర్స్ 24. ఏలనగా కొంచెం దగ్గరగానా? ఏలాగనగా రైట్. దేమైత్రియను ఒక కంసాలి అర్తెమీ దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగులు లాభం కలుగ చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు దాదాపు ఆసియా ఎందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచి ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయేగాక మహాదేవి అయిన అర్తెమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్తాను. దేమేత్రిని ఒక కంసాలి మీటింగ్ పెట్టాడు. జాగ్రత్తగా ఉంటున్నారు కదా పిల్లరా? ఆ మీటింగ్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఈ పౌరు వాక్యం చెప్తున్నాడు, చేతులతో చేయబడి దేవతలు కాదంటున్నాడు, ప్రజలందరూ మారిపోతున్నారు, మేమేమో ఆర్తెమీదేవి బొమ్మలు చేసుకున్నాం, ఎవడు కొంటలేదు, ఆర్తెమీదేవి మహిమ తగ్గిపోతుంది. రెండవది మన వ్యాపారం కూడా దెబ్బతింటుంది. ఏంటి వ్యాపారం ఇది? బొమ్మల వ్యాపారం. బైబిల్లో ఏ సేవకుడికి లేదండి అంత కృప. దేవతల మహిమను తగ్గించాడంతే యేసునామంలో. ఏంటి ఆయన గొప్పతనం? నేను అపోస్తులు అనిపించుకోవడానికి యోగ్యుని కానన్నాడు. పాపుల్లో ప్రధానునని, నేను పాపుల్లో ప్రధానుని అన్నాడు. ఫస్ట్ లిస్ట్ రాస్తే ఫస్ట్ పేరు నాదే పెట్టాలి ప్రభా అని పెట్టుకున్నాడు దేవునికి అప్లికేషన్. నువ్వేం పెట్టుంటావు అప్లికేషను? ప్రభా ఫస్ట్ నన్ను బ్లెస్ అయ్యి నాయన. ఏం బ్లెస్ చేయాలో అమెరికాలో ఇది వినలేను. గాడ్ బ్లెస్ యూ. నేను మనసులో ఏమనుకుంటానంటే, ప్రభువా నిజంగా ఒప్పుకునే హృదయంతో నన్ను బ్లెస్ అయ్యి. ఆమేన్. నా ఒప్పుకోలు బహు తేటగా యథార్థంగా ఉన్నట్లు నన్ను దీవించమని అడుగుతూ ఉంటాను. నా కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నా. పౌలు కాలంలో దేవతల మహిమ తగ్గిపోయింది. ఆర్తెమీదేవి బొమ్మలు ఎవడు కొండలా. ఏ సేవకుడిని దేవుడు ఇలా వాడుకున్నాడని మనం చెప్పలేము. అసలు పౌలు ఎక్కడ ఖాళీగా ఉండలేదండి. 28వ అధ్యాయం అపోస్తుల కార్యములు 28:2. అనాగరికులకు ఆ ద్వీపవాసులు అక్క 3వ వచనంలోకి వెళ్దాం, క్షమించండి. అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద చాలక పొలలేరని సేవకుడు ఎవరు ఉన్నాడండి? ప్రసంగం చేయమంటే చాలా మంది చేస్తారు, పొలలేరమంటే ఎవడని చేస్తాడు? శరీష విశ్వాసాలు చేస్తారు. సేవకుడు పొలలు ఎవరు ఏరుతున్నారండి? ఇప్పుడు మోపడి పొలలు ఎవరు ఏరమన్నారు? ఫస్ట్ పాయింట్. ఎందుకు ఏరాడు? సెకండ్ పాయింట్. అక్కడ బాగా చలిగా ఉంది. పౌలు ప్రసంగికుడనే సంగతి మెల్తే దీపంలో ఎవరికి తెలీదు. అందుకని పొలలు ఏరడానికి పోయి పొలలను తీసుకొచ్చి నిప్పుల మీద వేసాడు. అపోస్తుడై ఉండి, అంతర్జాతీయ స్వార్థికుడై ఉండి, గమలీన్ యూనివర్సిటీలో చదువుకున్నాడై ఉండి, పౌలు ఫ్రెండ్స్ ఆ దినాల్లో ఆసియా దేశ అధికారులు ఉండేవాళ్ళంట. అపోస్తుల కార్యములు 19:31. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ నాన్న. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి అందరూ ప్రియులారా. ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి
దేశ అధికారులు కనుక స్నేహితులై ఉండి పొలలేరమంటే ఎవరు నేర్తారండి అనా? కష్టం. లూకన్నట్టు చెప్పారంటే మిమ్మల్ని పొలలేరమంటే ఎంత కష్టం, అబ్బే కష్టం అంటే తేల్చి చెప్పేశారు అన్న. సమస్య లేదండి. మరి పౌలు ఎలా ఎరగలిగాడు? ఎప్పుడైతే ఒప్పుకోలు చేసే హృదయం ఉంటుందో నువ్వు నేల మట్టుకు వంగిపోతావండి ప్రభు కొరకు. అంతే. ఏది చేయాలన్నా నీ జీవితంలో కష్టం అనిపించదండి. అందుకే పౌలు ఒక్కడే రాశాడు, యేసు ప్రభు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ఆయన. డేరాలు కొట్టడం ఏంటి అసలు, ఆ పని ఏంటి? పౌలు పని అమేజింగ్ అండి. అసలు దేవతలు బొమ్మలు అసలు ఎవడు కొనకపోవటం ఏంటి? ఇదే కనుక జరిగితే అక్కడ ఒక మాట అంటాడు ఆయన, ఎఫెస్సులో మాత్రమే కాదు ఆసియా అంతటా యేసే దేవుడని. అక్కడ పదం మీరు మర్చిపోయారు. బహుజనమును ఒప్పించాడు. అన్న సంగతి. మా విలేజ్లో ఒకసారి గొడవ వచ్చిందండి 2 వర్గాలకి. ఒక వర్గం వారు ఇంకొక వర్గం అతన్ని మెడబట్టుకొని ఇటు తిప్పేశారు. ఎట్లా మడి ఇది మాత్రం ఇటు తిరిగింది. అప్పుడు ఈ వాక్యం చదువుకున్నప్పుడు అది నాకు గుర్తొచ్చింది. పౌలు కూడా అటు తిప్పేసి ఉంటాడు అందరినీ. హల్లెలూయా. ఎవ్వరికి లేని ఘనత దేవుడు పౌలుకి ఇచ్చాడు. అసలు ఆయన ప్రయాణం చేయని దేశం ఎక్కడుంది? ఆయన కాలు పెట్టిన ప్రాంతం ఎక్కడుందండి? దేవతల బొమ్మలను ఒక మహిమను తగ్గించేశాడు. ద్వీపాలను దేవుని మహిమతో నింపేశాడు. పొలలేరాడు, పాము వచ్చి పౌలును పట్టుకుంది. మనమైతే ఏం చేస్తాం? ఖచ్చితంగా 108కి కాల్ చేస్తాం. 108కి కాల్ చేస్తే పర్వాలే, అడవుల్లో కారు తీసుకెళ్ళి ఇంకో ఏడచోట కుద్దరం కూడా గుద్దేస్తాం. పౌలు కలవరపడలేదు, అగ్గిలో జాడించి వేశాడు. అందరూ ఇతను నరహంతకుడు అనుకుంటున్నారు. ఏం మాట్లాడలా, ఏ హాని కలగలేదంట పౌల్ని. పాములు పట్టుకున్న వ్యక్తి పౌలే. పాము పౌలుని పట్టుకుంది, ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. పౌలు ఏం చేస్తున్నాడు? 28వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తబేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పిలిచారని ప్రార్థన చేయమని పౌల్ని? ఆయన ఏం కావాలి? ఆయనకి ఏం కావాలంటే పని కావాలా? పుల్లలు ఏడదామా, ప్రార్థన చేద్దామా, స్వస్థపరుద్దామా, ఇదే పని. ఫోటోలు దిగుదామా పని లేదు ఆయనకి. ఫేస్బుక్లో ఒకటి తీసి పెడదాం అనుకోవట్లేదు పౌలు. ఎంత క్లియర్గా పనిచేశాడు. చేతులుంచి అతను బాగు చేశాడంట. నెక్స్ట్ 9వ వచనంలో ఒక మాట ఉందన్న. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ద్వీపం మొత్తం హీల్ అయిపోయిందండి ప్రభు కోసం. నీవెక్కడుంటే అక్కడ స్వస్థత ఉండాలి. నువ్వెక్కడుంటే అక్కడ ప్రభు కార్యాలు జరగాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రభు చిత్తం సంపూర్ణం జరగాలి. నీ మైండ్లో ఒకటే ఉండాలి, నేను ఈ ఆఫీసులో దేవుని కొరకు ఏం పని చేయాలి, ఈ స్థలంలో నేనేం చేయాలి. ఎప్పుడైతే నీ హృదయం దాని కొరకు మండుతుందో ప్రభు ఖచ్చితంగా పనిచేస్తాడు అక్కడ. ఆయన చేసే కార్యాలు అమోఘమైన. ఆఫ్రికాలో మన సహోదరులు 2 ఉన్నారు, ఇప్పుడైతే 5గురు అయ్యారు వాళ్ళు. అక్కడ చేతబడి చాలా ఎక్కువ ఉంటుంది. భర్త చేతబడి వారిని పిలిచాడు. ఆ రాత్రి చేతబడి చేస్తారు ఎవరికో, ఈమెను కూడా పాల్గొనమంటున్నాడు భర్త. ఈమె ఒక్కటి మాత్రమే చర్చికి వస్తుంది. అక్కడ 7గురు పిల్లలు, 7గురు పిల్లల్లో చిన్నపిల్లలు 2 వస్తారు, పెద్దవాళ్ళు 5గురు రారు. మన సహోదరుడు ఏం చేశాడంటే, అమ్మ నువ్వు వెళ్ళొద్దు అంటే ఆమె చెప్పింది, అయ్యా వెళ్ళకపోతే నేను చంపేస్తాను నా భర్త. యేసు కొబ్బరి నూనె ప్రార్థన చేసి, అమ్మ ఇది రాసుకుని వెళ్ళు, విశ్వాసంతో ప్రార్థన చేసుకొని అది రాసుకొని ఆమె వెళితే చేతబడి శక్తులు ఏం పని చేయక ఇరికెళ్ళిపోయాడు ఆయన. నువ్వు ఏం చేయాలని మనసు పెడితే కృప దిగువచ్చి పని జరిగిస్తాడు ఆయన. అవును, చేతబడి శక్తులను తుత్తునీలు చేయగలిగినాడు మన ప్రభు. నా ప్రియులరా, మరి నీవు ఏం ఆలోచన చేస్తున్నావు? ఆ తమ్ముడికి ఏం చేయాలో తెలియలేదంట. బైబిల్ చదవమంటే ఒప్పుకోడు, ప్రార్థన చేస్తే ఒప్పుకోడు. మరి ఏం చేయాలి? యేసు రక్తం రాసుకుని వెళ్ళిపోయి నిలబడిందంట. ఆయన ఈరోజు నా మంత్రాలు ఏం పని చేయట్లేదని వెళ్ళిపోయాడు వెనక్కి. నేను ఇగాంగా అనే ప్రాంతంలో జరిగింది. కంపాల నుంచి ఒక 180 కిలోమీటర్స్ లాంగ్లో ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె నాకు చెప్పింది, పాస్టర్
దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఈ అద్భుతం ద్వారా నా భర్త మారిపోయాడు, పిల్లలు కూడా మారిపోయారు. నేను ఇది ఎలా జరిగిందని సేవకుడిని అడిగితే, నువ్వు ఏం చేసావయ్యా, ఎంత ప్రార్థన చేసావంటే, నేనేం చేశానన్నా ఓ చిన్న ప్రార్థన చేసి పంపించాను అంతే. ఇంక అంత తప్పితే నాకు ఇంక వేరే మార్గం లేదు. ప్రభు పని చేయాలి అక్కడ అంతే. ఈ సాయంకాలం వాక్యం సరే మనం ఎలా పనిచేస్తున్నాం? మనం పేతురు ఎక్కడ నేను కత్తి పట్టుకున్నాను పత్రికలో రాయలే. పౌలు తన జీవితాన్ని విప్పేశాడండి అంతే. మత్తయి అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం మొదటి నుంచి కొంచెం త్వరగా చదువుతారా? అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం మొదటి వచనం. పౌలు మహాసభ వారిని చేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటునని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నువ్వు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రములకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచిన వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. చాలక పౌలు సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాడు. నేటి వరకు మంచి మనస్సాక్షితో నేను నడుచుకున్నానని చెప్పగానే అక్కడున్న ప్రధాన యాజకుడు అన్నాడు, నోటి మీద పెట్టుకోవటం అన్నాడు. పౌలుకు కూడా కొంచెం కోపం వచ్చినట్టుంది. సున్నం కొట్టిన కూడా దేవుడు నిన్ను కొడతాను అన్నాడు, దేవుడు నిన్ను కొట్టును కాక అన్నాడు. అక్కడ ప్రజలు అన్నారు, ఏంటి నువ్వు, అతను ప్రధాన యాజకుడు కదా, ఏంటి అట్లా నువ్వు బిహేవ్ చేసావంటే, పౌలు వెంటనే ఏమన్నాడంటే, అతను ప్రధాన యాజకుడు నాకు తెలియలేదని చెప్పాడు. సాక్ష్యం చెప్పడానికి నిలబడిన వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడండి. నేను మిస్టేక్ చేశా, పొరపాటు అయిపోయింది. అతను ప్రధాన యాజకుడు నాకు తెలియదు, తెలిస్తే నేను అలా చేసి ఉండేవాడు కాను. ఆ సభలో సద్దూకయ్యులు పరిసయ్యులు 2 భాగాలు ఉన్నారు పిల్లరా. పరిసయ్యుల సంతతికి చెందినవాడిని అని చెప్పాడు పౌలు. పరిసయ్యులందరూ కూడా పౌలు పక్కకు వచ్చేసారు. సభ 2 ముక్కలు అయిపోయింది. హల్లెలూయా. వాళ్ళందరూ కలిసి పౌలు చీల్చివేయాలనుకున్నారు పిల్లరా. అయితే ఎప్పుడైతే పౌలు నేను తప్పు చేశానని చెప్పాడో సభ 2 ముక్కలు అయిపోయింది. మనం ఎంత హార్ట్ఫుల్గా యథార్థంగా ఒప్పుకుంటామో అంతే సంగతి. ప్రపంచాన్ని 2 ముక్కలు అయిపోద్ది. హాఫ్ ఆఫ్ ద వరల్డ్ దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఇక వాక్యం స్నేహితులారా, అయ్యా నాకు తెలియదు, అతను ప్రధాన యాజకుడే నాకు తెలియదు, తెలిస్తే నేను చేస్తుండేవాడిని కాదు, పొరపాటు అయిపోయింది. సాక్ష్యం కంటే కూడా గొప్పది నీ జీవితంలో ఒప్పుకోలు చేయటం. ఆమేన్ అన్న గట్టి చెప్పలేదు. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించండి, యేసు ప్రభు 2 శిష్యుల్ని పంపించాడు. అయ్యా మీరు రోగులను బాగు చేయండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి అంటే యేసు ప్రభు శిష్యుల్ని బాగు చేశారు. కానీ వచ్చేటప్పుడు బాగు చేయబడిన వాళ్ళు ఎవరైనా తెచ్చారు అల్లుకనా? తేరని సంగతి యేసు ప్రభుకు కూడా తెలుసు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు కూడా అడగల. మరి సమరయ స్త్రీ గ్రామంలోకి వెళ్ళి రోగులు బాగు చేసిందా, దెయ్యాలు వెళ్ళగొట్టిందా, ఒప్పుకోలు చేసిందా? అంటే పవర్ ఎందులో ఉంటుంది? దెయ్యాలు వెళ్ళగొట్టే దాంట్లో, రోగులు బాగు చేసే దానిలో ఉంటుందా, ఒప్పుకోలు చేయటంలో ఉంటుందా? నువ్వు రోగులు బాగు చేసి దెయ్యాలను వెళ్ళగొడితే ప్రజలు మేలు పొందుతారు, అది వాక్య క్రమమే, తప్పు కాదు. అయితే నువ్వు ఒప్పుకోలు చేసినప్పుడు ప్రజలు మాకు యేసు ప్రభు కావాలని చెప్తారు. నేను చేసినవన్నీ ఆయన చెప్పాడండి, రండి మీకు కూడా చెప్తాడు ఆయన. ఆమె ఎవరో గ్రామస్తులకు తెలుసు, ఆమె ఎవరో తెలుసు. నీ జీవితంలో పవర్ ఎక్కడుందో తెలుసా? నువ్వు ఎవరితో అన్నా మాట్లాడినప్పుడు నీవు గనక దేవుడిని దేనిలో నుంచి విడిపించాడో అది చెప్పగలిగితే TCFMNకి ఇటువంటి స్థలాలు 3 స్థలాలు కూడా సరిపోకుండా ప్రభు ప్రజలను తీసుకొస్తాడు. మనం ఏం చెప్తామంటే గాడ్ బ్లెస్ యు అండి, దేవుడు వచ్చిన తర్వాత 2 జాబ్ ఇచ్చాడండి. దేవుని కుటుంబం బట్టి లాస్ట్ వీక్ ఏం ఉండలేదండి, మన సాక్ష్యం చెప్పటం అన్నమాట. ఏం ఉండలేదా? దేవుడు మా కారు ఇచ్చాడు, మనం ఏం సాక్ష్యం చెప్తాం? ఉద్యోగంలో బ్లెస్ చేశాడు, ఇంట్లో. ఇది కాదు మనం చెప్పాల్సిన సాక్ష్యం. దేవుడు నన్ను అమెరికాకి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు నా అవిధేయతలన్నింటిలో నుంచి ప్రభు నన్ను విడిపించాడు. ఒకవేళ నువ్వు ఆ మాట చెప్పగలిగితే
నీ నోట నుంచి కనుక ఆ మాట వస్తే, నేను సామాన్యుడిగా బ్రతకటం దేవుడు అమెరికాకి తీసుకొచ్చిన తర్వాత ప్రభు నాకు నేర్పాడు అని నువ్వు చెప్పగలిగితే, యేసు ప్రభు సమాధి కార్యక్రమానికి కూడా డబ్బులు దాచుకోకుండా తన కాలాన్ని ముగించాడండి. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసి ఎంత సంపాదించుకోవచ్చు ఆయన? మన ముందు ఆయన పెట్టిన మాదిరి ఏంటంటే కరిగిపోవడం, ఖర్చు అయిపోవడం. ఆయన ప్రక్కలో బల్లె పోటు పెట్టి పొడిస్తే రక్తమైపోయి నీరు కారిందట. సేవ అంటే అటువంటి సేవ నిజమైన సేవ. నేను అలాగ పనిచేయాలని నా కొరకు మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. ఒక సేవకుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు ఆయన చెక్ చేస్తే ఆయన దగ్గర బైబిల్ ఒక్కటే ఉంది. బ్యాగ్లో చూస్తే ఇంకొక ప్యాంట్ షర్ట్ మాత్రమే ఉంది. ఆయన బైబిల్లో ఫస్ట్ పేజీలో ఒక మాట రాసుకున్నాడు, ప్రభువా నువ్వు చనిపోయినప్పుడు నీకేం ఆస్తి లేదు, నేను చనిపోయినప్పుడు నాకేమీ ఆస్తి లేకుండా ప్రభు నీవు ప్రభు అని ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన ఏంటి? నీ గురి ఏంటి? నీ డిజైర్ ఏంటండి? ఎలా రేపు పరలోకంలో నువ్వు ఉంటావు? రేపు ప్రభు నిన్ను అడిగితే నా కొరకు నువ్వేం చేసావు అని అడిగితే నీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? పిల్లరా ఒప్పుకోలు చేసే హృదయం ఉంటే నీకు తెలుసా, యేసు ప్రభు కంటే ముందేది పనిచేస్తావు నువ్వు. సమరీ స్త్రీ యేసు ప్రభు రమ్మల్లా ఆమె వెళ్ళి పనిచేసింది. అనేకులు తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చింది. 3.5 ఏళ్ళు యేసు ప్రభు శిష్యులు ఉన్నారే, ఒక్కళ్ళని తేలేదు కదా ప్రియులారాళ్ళు. ఆయనతో తిన్నారు, ఆయనతో తాగారు, ఆయనతో పడుకున్నారు, రూపాంతర కొండకి వెళ్ళారు, గెస్సమనే తోటకి వెళ్ళారు, సమాజ మందిరానికి వెళ్ళారు. నువ్వు ఎక్కడికి వెళ్తే ఉపయోగం? ఒప్పుకోలు చేసే హృదయం నీకు లేనప్పుడు, ఒప్పుకోలు చేసే హృదయం నీకు లేనప్పుడు ఎక్కడికి వెళ్తే ఉపయోగం? యేసు ప్రభుతో ఉంటే ఉపయోగం. నువ్వు ప్రార్థన చేస్తున్నాను చెప్పుకోవడం వల్ల ఏ ఉపయోగం? నా ప్రియమైన స్నేహితులారా, మనం పరీక్షించుకున్నాం. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైంది. ఆయన మన బలమై ఉన్నప్పుడు ఇంక మనకు ఉదయం ఉంది. మీరు చెప్పండి,
దేవుడే నీ బలం అనుకో. ఆయన నీ జీవితంలో చేయలేనిది ఏముంటుంది? ఒప్పుకోలు చేసే హృదయం ఉంటే నీ కుటుంబానికి అసలు ఆపదే రాదు యేసునామములో. బైబిల్లో నాబాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు బహు పనికిమాలిన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. చాలా మూర్ఖుడు, చాలా కఠినంగా మాట్లాడతాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 17వ వాక్యంలోకి వెళ్ళాం మనం. మొదటి సమూయేలు 25:17. అయితే చదువునా? అయితే మన యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు. ఎవరంటే అతను బహు పనికి మాలినాడు. పనికి మాలిలో కూడా మామూలుడు కాదు, బహు పనికి మాలినాడు. నెక్స్ట్ ఇంకో మాట ఉంది, ఎవరిని తనతో మాట్లాడనీయడు అని. ఎవరిని తనతో? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇతను మొదన ఒక మిస్టేక్ చేశాడు నాబాలు. దావీదు నాబాలుకి హెల్ప్ చేశాడు. దావీదు నాబాలుకి హెల్ప్ చేసిన తర్వాత మరలా సహాయం చేయమని దావీదు నాబాలుని అడిగితే యెషయా కుమారుడు ఎవడు, దావీదెవడు, నేనెందుకు చేస్తానన్నాడు. అప్పుడు దావీదు నాబాలు కుటుంబంలో ఒక్క మగవాడిని కూడా బ్రతకనీయకూడదని కత్తి తీసుకొని బయలుదేరాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 22వ వచనం. అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవానిగాను తెల్లవారునప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగు చేయను గాక అని ప్రమాణం చేసి ఉండెను. చూడండి, ఒక్క మగపిల్లాన్ని కూడా బ్రతకనివ్వకూడదని దావీదు బయలుదేరితే అప్పుడు అబీగయలు దావీదును కలుసుకోవడానికి బయలుదేరింది. అబీగయలు ఎవరంటే నాబాలు యొక్క భార్య. ఏమంటుంది చూడండి, 26. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించేనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. 28 అన్నా, నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. ఒక గట్టి చెప్పాలి, నీ దాసురాలనైనా నా పాపము క్షమించు. తప్పు చేసింది ఎవరు? నాబాలా, అబీగయలా? మరి క్షమాపణ అడుగుతుంది ఎవరు? క్షమించయ్యా, నన్ను క్షమించు. దావీదు నాబాలను చంపకుండా ఎనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒప్పుకోలు చేసే హృదయం ఉంటుందో యుద్ధాలు ఆగిపోతాయండి ప్రభు పేరిట. ఎందుకు నీకు కలవరు, ఎందుకు నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుందంటే ఆ ఒప్పుకునే హృదయం అనేది నీకు లేకపోవడం చేత. అక్కడ అబీగయలు ఒక మాట అంటుందన్న, నెక్స్ట్ 26లోనే 28లోనే. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. దావీదు యెహోవా యుద్ధాలను చేస్తున్నాడని చెప్పింది అబీగయలు ఒక్కటే. వాళ్ళ అన్న గొలియాతు యుద్ధం చేసేటప్పుడు దావీదుతో అంటాడు, నీ గర్వము నీ చెడుతనము నాకు. కానీ అబీగయలు అంటది, నువ్వు యెహోవా యుద్ధాలను చేస్తావంటది, చేసినావు అంటది. అంటూ ఒక మంచి మాట నాకు ఇష్టం, నీ సంతతిని, శాశ్వతమైన సంతతిని నీకు ఇచ్చును. దేవుడు నీకు శాశ్వతమైన సంతతిని ఇస్తాడు. దావీదులో నుంచే కదా, యెషయా నుంచి దావీదు వచ్చాడు, దావీదు నుంచి యేసు ప్రభువారు వచ్చాడు. అంటే దేవుడు అబీగయలుతో నేను దావీదు సంతతిని శాశ్వతమైన సంతతిగా చేస్తానని చెప్పాడా? అలా చెప్పలేదు, చెప్పాడా? అబీగయలుతో ఏం చెప్పలే. ఎప్పుడైతే ఒప్పుకోలు చేసే హృదయం ఉంటుందో వాళ్ళ మాటలు ప్రవచనాలై ప్రభు నెరవేరుస్తాడు. నీ సంతతి శాశ్వతమైన సంత అయిపోతాయా, నీ బ్రతుకు దినములన్నిట నీకు అపాయం రాదని చెప్పింది. దాని తర్వాత నిన్ను హింసించుటకైనా నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండును. సౌలు జీవితకాలం అంతా దావీదును తరిమినా దావీదుకు అపాయం రాదు. వెళ్ళారా? అంటే ఒప్పుకోలు చేసిన తర్వాత నువ్వు ఒక ప్రవక్తవైపోతావు ప్రభు పేరిట. నీ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు ప్రవక్తగా ఉంటావా, ఇక్కడ పనికిరాని వ్యక్తిగా ఉంటావా? దావీదును దీవిస్తుందండి అబీగయలు.
నీ బ్రతుకు దినములన్నింటి ఎవడు నీకు అపాయం రాదయ్యా నీకు. దావీదుని జీవిత కాలమంతా తరివాడు సౌలు. ఒక్కసారి కూడా దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించలే. కొండల్లో గొట్టల్లో లోయల్లో తరివాడు కానీ అప్పగించలే. నీవు కనుక ఒప్పుకోలు చేసే హృదయం కనుక నీకుంటే నీ నోటి నుంచి వచ్చే మాటలే ప్రవచనాలై అది భారతదేశాన్ని కానీ అమెరికాని కానీ కాపాడుతాయి. నువ్వు ఎంత గొప్ప కృపను పొందుకోవాల్సిన వ్యక్తివి. ముందేముందండి, దావీదు మనుషులను తీసుకొని చంపడానికి రెడీగా ఉన్నాడు. కానీ అబిగేల్ మాటలు విన్న తర్వాత చేయగలిగాడా? వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అమెరికా ముందున్న కీడంతా దేవుడు తీసేస్తాడు యేసునామములో. భారతదేశంలో ఉన్న పరిస్థితులన్నీ చక్కదిద్దాడు ఆయన. సమయకాలం వచ్చినప్పుడు ఆయన చక్కదిద్దాడు. నీ నోటి మాటలే ప్రజలకు అది ఆశీర్వాదం. దావీదు ఏం మాట్లాడలేక ఈయనకి వెళ్ళిపోయాడు. ఇంకా నా ప్రియులరా, ఒప్పుకోలు చేసే హృదయం అది యేసయ్య హృదయం అండి. లూకా 22:37 ముగించుకుందాం మనం. లూకా 22:37 ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. అన్న నెరవేరిందా నెరవేరాలా? నెరవేరాలి. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడాలనే వాక్యం నాలో ఇంకా నెరవేరలేదయ్యా, నెరవేరాలి. ఏమి నెరవేరలేదో యేసు ప్రభు వారు చూసుకొని ఒప్పుకుంటున్నాడు ఆయన. బిగ్గరగా చెప్పండి. మరి నీ జీవితంలో ఏ వాక్యం నెరవేరింది, ఏ వాక్యం నెరవేరలేదు? భూప్రపంచంలో ఎప్పుడు చెప్పలేదండి పౌలు చెప్పిన ఈ మాట. రోమా 15:23 రోమా 15:23 పిల్లరా. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరింపవలసిన భాగము లేదు గనుక. మళ్ళా చదువుతావా సంతోష్? ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరించవలసిన భాగం లేదు గనుక. ఏ సేవకుడు కూడా ఇలా చెప్పలేదండి. ఇప్పుడు నేను చెప్పగలను అమెరికాలో ఉన్న స్టేట్స్ అన్ని తిరిగి సువార్త ప్రకటించారని? అది కుదరదులే బ్రదర్ అన్నట్టు చెబుతున్నారు. నేను 28 స్టేట్స్లో పనిచేశాను దేవుని కృపను బట్టి. యూఎస్లో 28 స్టేట్స్లో పనిచేయడానికి ప్రభు నాకు సహాయం చేశారు. కానీ ఎప్పుడు కవర్ చేస్తాను ఈ ప్రాంతాలన్నీ? ఎప్పుడు సువార్త తీసుకెళ్తాను? ఆఫ్రికాలో 15 దేశాల్లోనే పనిచేశాను. ఇంకా రిమైనింగ్ 41 దేశాలు ఉన్నాయి ఒక ఆఫ్రికాలో. నేను సంచరించవలసిన భాగం లేదంటాడు పౌలు. ఎలా చెప్పగలిగాడు? ఏ విధంగా చెప్పగలిగాడు? ఎంత ధైర్యం పౌలుకి! మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణాన్ని సవాల్ చేసినాడు ఆయన ఒక్కడే. భయం లేదండి ఆయనకి. మరణమా మరణమా నీ విజయం ఎక్కడ? మనం చిన్న తలనొప్పి వస్తే భయపడిపోతాం. ఈ మధ్య షుగర్ అంటండి గంటకి తింటుంటారు, నీరసం అంటుంటారు. నేను అనుకుని ఏళ్ళ పని బ్రహ్మాండంగా ఉంది. గంటకి తింటారండి, నీరసం అంటారు. మరి అదేందో, ఏమైనా పని చెప్తే నీరసం అంటారు, తింటానికి నీరసం ఉండదు. ప్రభు 1 అవర్కి తీసుకోవాలంట. మరి అది ఏం రోగం నాకు అర్థం. పిల్లరా, షుగర్కి భయపడిపోయి, హెడేక్ భయపడిపోయి, బీపీకి భయపడిపోయి ఒప్పుకోలు చేయగలిగిన హృదయం నీకుంటే కనుక నువ్వు దేనికి భయపడవు. ఒకరోజు ప్రభు ఆగబోనే ప్రవక్తతో దేవుడు చెప్పాడు, పౌలు గారికి యెరూషలేముకి వెళ్తే బంధించబడతాడని చెప్పాయా అన్నాడు. పౌలు వెళ్ళి, అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్తే బంధించబడతావంటే పౌలు అన్నాడు, సరేలే ఉండట, బంధించబడ్డానికి కాదు నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దేవుడు బంధకాల గురించి మాట్లాడితే పౌలు మరణం గురించి మాట్లాడాడు. బైబిల్ ఎవరితో కూడా సేవ చేయొద్దని చెప్పలేదండి, పౌలుకు ఒక్కడికే చెప్పాడు ఆయన. మీరు నా మీద సీరియస్గా చూడమాకండి. అపోస్తలుల కార్యములు 16:6 వాక్యంలో ఉన్నదే చెప్తానని చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను పిల్లలు. చదవండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని పౌలుని దేవుడు అంటున్నాడు, వాక్యం చెప్పొద్దు ఆసియాలో ఉండు. అందరినేమో బూదిగర్తంలోకి వెళ్ళి నాకు సాక్షులు కొనమన్నాడు. పౌలుని మాత్రం వాక్యం చెప్పొద్దు. 2 సార్లు దేవుడు పౌలుని ఆటంకపరిచాడు. 7వ వచనం, దాని తర్వాత చదవండి, కంటిన్యూషన్ చదవండి. తమ్ముడా, వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళి లుసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు గాని రైట్
యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. 2 సార్లు దేవుని ఆత్మ ఆసియాకి వెళ్ళొద్దని పౌలు నాటకపరుస్తుంది. అసలు మనం వెళ్ళమంటేనే వెళ్ళటల్లా. ప్రభు వెళ్ళొద్దంటే పోతామా? ఆయన వద్దన్నాడు. ప్రభు మెనసోటల్లోనే ఉంటాం. ఆయన వెళ్ళొద్దా? నువ్వు ఆసియాకి వెళ్ళొద్దు, నువ్వేం మనిషివి, నువ్వు ఉండి ఇక్కడ. దేవుడు పౌలుని ఆపుకుంటున్నాడు. ఏ సేవకుని ఇట్లా వాక్యం చెప్పొద్దని ఆగమని చెప్పలేదండి, ఒక పౌలుకి చెప్పాడు. దేవుడు పౌల్ని ఎంత కాపాడుకోవాలని కోరుకున్నాడు ఆయన. నేను అనుకుంటాను పౌలు చచ్చిపోతే పౌల్లాగా పనిచేసేవాడానికి లేడేమో, అందుకని జాగ్రత్త పడుతున్నాడు ఆయనే. అటువంటి వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండి ఆయన. నీవు ఆసియాకి వెళ్ళొద్దు ప్లీజ్. అయినా ఉన్నాడా? దేమేత్రుని కంసాలు చెప్పాడు, ఆసియా అన్నంతటా యేసే దేవుడని వద్దన్నా కూడా ఒప్పించొచ్చాడు. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే, మనం ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఏం స్టేట్మెంట్ అండి! 31 సంవత్సరాలు పౌలు హిస్టరీలో సేవ పరిచర్యలో ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండేదంటే పౌలు. ఎక్కడ ఖరీపేడు ప్రభు కొరకు. నీ హృదయం ఎంత ఓపెన్గా ఉంటుందో, ఎంత ఒప్పుకోలు చేసే హృదయం ఉంటుందో అంతగా దేవుడు నీకు ద్వారం తెరుస్తాడు ఆయన. పౌలు రాస్తా అంటాడు, నాకు మంచి సమయము ప్రాప్తించినందున. చూడండి 2 కొరింథీ పత్రిక చదవండి. మీ అందరికి దేవుడు మంచి సమయం ప్రాప్తించును గాక. సౌండ్ రాలేదు ఇప్పుడు ఎవరు? దేవుడు మీకు మంచి సమయము, అంతే కదా? అందరూ చెప్పండి, దేవుడు నాకు మంచి సమయము. రైట్. ఇప్పుడు రండి 2 కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున. చాలనా? దేవుడు పౌలుకి ఏమి ఇచ్చాడు? మంచి సమయం. కింద ఫుట్ నోట్స్ లో మీనింగ్ ఏముంది? ద్వారము తెరవబడి ఉండగా. అంటే సువార్త ద్వారం తెరవబడి ఉండడమే మంచి. క్యోబాకి ఇప్పుడే దేవుడు తెరిచాడు ద్వారాలు. ప్రభు మిమ్మల్ని అక్కడికి ద్వారం తెరిచి తీసుకెళ్ళును గాక. సౌండ్ రాదు ఇప్పుడు నాకు అన్నారా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, దగ్గరగా హల్లెలూయా. కాళ్ళను లేడి కాళ్ళగా చేసి మనం చేయవలసిన పని చాలా ఉంది. మనకు ఎప్పుడు సంతోషం అంటే దేవుడు ఒక స్వార్థ ద్వారం తెరిచినప్పుడు పౌలుకు సంతోషం. నాకు మంచి సమయం ప్రాప్తించాడు దేవుడు అంటే ఒక ద్వారం తెరవబడినప్పుడు పౌలు అంతగా సంతోషించేవాడండి. మరి మనకు అటువంటి సంతోషం ఉందా? నేను జాఫ్నాలో పనిచేయాలని నాకు ఎప్పుడు కోరిక ఉండేది. తమిళియన్స్ మధ్య దేవుని కృపను బట్టి ప్రభు నన్ను తీసుకెళ్లారు. ఒక సిస్టరు మందిరానికి మీటింగ్కి రాలేదు. ఆమె చర్చి పక్కనే ఉంటుంది ఆ మీళ్ళు. లోకల్ పాస్టర్ గారు అయ్యా కొంచెం వెళ్ళి ప్రార్థన చేసి వద్దామంటే వెళ్ళాను. నేను అడిగాను, అమ్మ ఎందుకు రాలేదు నువ్వు మీటింగ్కి? పెద్ద దూరం కాదు. ఆమె 28 సంవత్సరాలు, ఆమెకు 2 కళ్ళు పోయినాయి, బ్లైండ్ అనమాట. స్టిక్కర్ బాంబ్స్ ఎల్టీటీలో వర్క్ చేసేది ఆమె. ఆ తయారు చేసేటప్పుడు అవి పేలి 2 కళ్ళు పోయినాయి. ఆమె భర్త యుద్ధంలో చచ్చిపోయాడు, తమ్ముడు యుద్ధంలో చచ్చిపోయాడు, చెల్లెల భర్త చచ్చిపోయాడు యుద్ధంలో, అక్క భర్త చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు. ఫ్యామిలీలో పురుషులు ఎవరు లేరండి, ఇంకా పనిచేసేవాళ్ళు ఎవరు లేరు. ఆమెకి 2 చిన్నపిల్లలు. ఆమె చెప్పింది, అది చెప్పడం నాకు కొంచెం బాధ అయినా మీకు చెప్తున్నా, ప్రార్థన చేస్తారని.
పిల్లరా, అయ్యా ఈరోజు నేను మీటింగ్కి వచ్చాను అనుకో, నాతో పాపం చేస్తానన్న వ్యక్తి వచ్చి నాకు 30 రూపీస్ ఇస్తా అన్నాడు, శ్రీలంక డబ్బులు. అవి తీసుకుంటేనే నేను కొంచెం బియ్యము, కొంచెం కోడిగుడ్లు, 2 కోడిగుడ్లు తెచ్చుకొని పిల్లలకి ఈరోజు వండి పెట్టగలను. అలా నేను కానీ మీటింగ్కి వస్తే అతను వెళ్ళిపోతాడు, వచ్చి నాకు పైసలు ఇచ్చేవాళ్ళు లేరు, నా పిల్లలు నేను పస్తుండాలని చెప్పింది. నేను ఏం మాట్లాడకుండా అలానే చూస్తుంటే, అయ్యా నేను ఒక్కదాన్ని కాదు పాస్టర్ గారు, 90,000 మంది తమిళియన్స్ ఇక్కడ ఈ జాఫ్నా ప్రాంతంలో వ్యభిచారం వల్ల వచ్చే ఆదాయంతో బతుకుతారయ్యా. నా కళ్ళతో నేను చూశాను, చేతులు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, చెవిలో కన్నబేరి పగిలిపోయిన వాళ్ళు. ప్రతి విలేజ్లో ఎల్టీటీ వాళ్ళు 2 పిల్లలు ఉంచుతారు, చిన్న పిల్లల్ని, 7-8 ఇయర్స్ ఆ ఏజ్లో ఉన్న పిల్లల్ని. యుద్ధ విమానాలు ఎప్పుడైతే గ్రామం మీదకి వస్తున్నాయో అది పిల్లలు పసిగట్టి పెద్దగా కేకలు వేయాలి, బంకర్లు తవ్వుకొని ఉంటారు, ఆ కేకలు వేసినప్పుడు బంకర్లో పారిపోవాలి. అది ఆ పిల్లలు చేయాల్సిన పని. ఒక 2 పిల్లలు అలా కేకలు వేశారు. ఈలోపు యుద్ధ విమానం దిగిపోయింది, గ్రామంలో ఉన్న వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోయారు. ఆ బాంబు వేసినప్పుడు అది పక్కన పడి ఆ శబ్దానికి ఈ చిన్నవాడి యొక్క కన్ను మీద కట్ అయిపోయింది. ఇతను పెద్దోడయ్యాడు, సేవకుడయ్యాడు, తర్వాత మారుమనసు పొంది సేవకుడయ్యాడు. అతను వాళ్ళ చర్చిలో మీటింగు నేను వెళ్తే, నేను ఏం చెప్పినా తల ఊపుతున్నాడు, సరే అంటున్నాడు, సరే సరే అంటున్నాడు తమిళ్లో. నేను ఒకటి అడిగితే ఒకటి ఆన్సర్ చెప్తున్నాడు. ఇదేంటయ్యా ఎట్లా చెప్తున్నాడు ఏంటని అడిగితే ఆయన చెప్పాడు, నా కర్ణబేరీలు 28 ఇయర్స్గా పనిచేయట్లేదండి, కట్ అయిపోయి చిన్నప్పుడు. 10 నుంచి 15 లక్షల మంది తమిళియన్స్ చచ్చిపోయారండి 84 to 2009 మే వరకు. 10-15 లక్షల మంది దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రపంచంలో తమిళియన్స్ తప్ప అంత ఎక్కువగా చెదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. 180 దేశాల్లో ఉంటారు తమిళియన్స్ వరల్డ్లో. మీరు ఎక్కడైనా తీసుకోండి, తెలుగు వాళ్ళు లేకపోతే తమిళ ఉంటారు. చెదిరిపోయారు. 10-15 లక్షల మంది ఇప్పుడు దేశంలో ఉన్నారు. అంతమంది చచ్చిపోయారు, అంతమంది న్యూరోలీ, జాఫ్నా ఈ 2 ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ మన దేశం నుంచి భారతదేశం నుంచి ఎంతండి జర్నీ? సరిగ్గా మన చెన్నైలో ఎక్కితే 1 అవర్లో మనం కొలంబోలో ఉంటాం. పెద్ద దూరం కాదు. ఎంత పని చేయొచ్చు మనం, ఎంత పని చేయొచ్చు పిల్లరా. వాక్యం ఉంటున్న స్నేహితులరా, మనం పరీక్షించుకున్నాం. కోట్ల మందికి ఇంకా దేవుని వాక్యం అందలేదు. మనం ఏ విధంగా దేవుని రాజ్యానికి ఉపయోగపడుతున్నాం? ఒకవేళ గనక ప్రభువే మన జీవితాల్లో లేకపోయి ఉంటే మనం ఎక్కడుండేవాళ్ళు, ఏమైపోయి ఉండేవాళ్ళు? మీ సంగతి ఏమో. నా జీవితంలో అయితే నామరూపాలు ఉండేవి కాదు. ఆయన నన్ను వెతికి రక్షించుకొని నాకు ఈ తెల్ల వస్త్రాలు ఇచ్చి ఈ ధన్యకరమైన జీవితం ఇస్తే నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను? నా పిల్లరా, జీవితాంతం వరకు పౌలు ఒప్పుకోలు హృదయాన్ని కాపాడుకున్నాడు. తనకంటే చిన్నవారి దగ్గర, తన ఎదుటున్న సంఘం ఎదుట, మహాసర్వ సమాజం ఎదుట, అధికారులు ఎదుట, అయ్యా తప్పు చేశాను క్షమించండి, అయ్యా నా తప్పు అయిపోయింది క్షమించండి. అబీగేలు చేసిన ఒప్పుకోలు ఆమెకి ఎంత ధన్యవాదాలు. మన సువార్త తీసుకురండి, మన సువార్త రథమునం అయిపోవాలి. పిల్లరా, నేను ముగించలేక చెప్తున్నాను. లాస్ట్ 2 రోజు కాబట్టి ఈరోజు మదనపల్లిలో ఒక దొరగారు పనిచేశాడు. 480 ఎకరాలు ఉంటుందండి టీబీ హాస్పిటల్. వరల్డ్లో నెంబర్ 1 హాస్పిటల్. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఆయన ఒక కొండ దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు. ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను ఈ దేశానికి తీసుకొచ్చావు, నా హృదయం తెల్లటి హృదయంలాగా నేను కాపాడుకోవాలి, నాకు సహాయం చేయమని ప్రార్థన చేసేవాడండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. అక్కడ ఆయన ప్రార్థన ఒప్పుకోలు ప్రార్థన చేసిన ఆ కొండ దగ్గర ఆక్సిజన్ కంటైనిటీ ఎక్కువ ఉంటుందంటండి గాలిలో. అక్కడే హాస్పిటల్ స్టార్ట్ చేశాడు. టీబీ పేషెంట్లు అక్కడికి తెస్తే ఆ గాలి పీల్చుకొని క్యూర్ అయిపోయేవాళ్ళు అంట. ఇప్పటి వరకు 1,10,00,000 మంది హాస్పిటల్ నుంచి క్యూర్ అయి వెళ్ళిపోయారండి. 1,10,00,000 మంది. నేను హాస్పిటల్లో పనిచేస్తూ స్టాఫ్ మీటింగ్కి వెళ్తే, మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీరు ఏం చేస్తారంటే, నేను నా వైఫ్ ఇద్దరు నర్సులుగా పనిచేస్తున్నాను, శాలరీ ఎంత బ్రదర్ మీకు అన్నా?
3,000 బ్రదర్ అన్నాడు. ఒక్కొక్కడికి 3,000. నేను ఎట సరిపోతుంది అంటే 3,000 కూడా ఒకసారి ఎవరు బ్రదరు వీక్లీ 750 ఇస్తున్నారని చెప్పాడు. సరిపోతున్నాయి అని అడిగితే మిగులుతున్నాయి అని చెప్పాడు ఆయన. వాళ్ళిద్దరు పిల్లల్లో పెద్దోడు యుఎస్లో చదువుతున్నాడండి, చిన్నోడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో MBA చేస్తున్నాడు. ఆ హాస్పిటల్లో వాచ్మెన్ కొడుకు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడండి. నేను అడిగాను ఏంటి బ్లెస్సింగ్ అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, మా దొరగారు తెల్లటి కాగితంలాగా తన హృదయాన్ని కాపాడుకొని వెళ్ళిపోయాడు. ఈ స్థలంలో ఈ జీతం చాలక 3 నెలల్లో తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వ్యక్తులు 28 సంవత్సరాలుగా అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారంట. 3,000కి ఏమొస్తుందండి మీకు తెలియదు ఏముంది. 3 నెలలు వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు 28 ఇయర్స్గా అదే హాస్పిటల్ వర్క్ చేస్తున్నారు. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ కాలు పెడితే అక్కడ స్వస్థత, నువ్వు మోకరించిన చోట, నువ్వు నిలబడిన చోట ప్రజలకి ఎంత దీవెన. చాలామంది రిలేషన్స్ టీబీ ఉందని తీసుకొచ్చి ఆ పేషెంట్ని చూడలేక ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్ళిపోతారంట కొంతమంది. ఆ దొరగారే వాళ్ళు క్యూర్ అయ్యే వరకు పరిచయం చేసి వాళ్ళకి వర్క్స్ నేర్పించి 1,10,00,000 మందికి ఈ హాస్పిటల్ నుంచి ప్రజలు మేలు పొంది వెళ్ళారు. నీవు కూడా ప్రభుని నమ్మావు, నేను కూడా నమ్మాను, ఆ దొర కూడా ప్రభుని నమ్మాడు. ఎంతమందికి మనం దీవెనకరంగా పౌల్ని ప్రపంచం మర్చిపోద్దా? ఎందుకని ఆయన కూడా నీలాంటి మనిషే కదా, నాలాంటి మనిషే కదా. ప్రపంచాన్ని వాక్యంతో నింపాడు. ఒక మాట అంటాడు, నన్ను నేను మీ ఆత్మల కొరకు వ్యయం చేసుకున్నానని చెప్పాడు. నాకు కలిగిన యావత్తు సంపూర్ణంగా మీ ఆత్మల కొరకు ఖర్చు పెట్టాను. ఏ సేవకుడు చెప్పలేదండి అలా. దేవుడు నిన్ను అలాగే చేస్తాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రజల్లో ఎవ్వరూ చేయలేనంత పని ప్రభు నీ ద్వారా జరిగిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించుగా ప్రార్థన చేసుకుంటాం.